21కి 21 100% స్ట్రైక్ రేటు ఒకే ఒక జనసేనకే సాధ్యమైంది. జై పవర్ స్టార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత పవన్ చిరంజీవిని కలిసేందుకు సతీమణి అన్నా లెజీనియా కుమారుడు అఖిరానంద్తో వెళ్లారు. తమ్ముడికి చిరంజీవి ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. భారీ పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. అన్నయ్య చిరంజీవి, వదిన తల్లికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్కు తినిపించగా మెగా కుటుంబ సభ్యులు ఇదంతా చూస్తూ భావోద్వేగానికి గురైన నాగబాబు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పవన్ రావడంతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. మెగా కుటుంబ సభ్యులంతా పవన్ను హత్తుకుని అభినందనలు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి కళ్ళల్లో ఆనందం చాన్నాళ్ల తర్వాత కనిపించింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు పవన్. 2014లో పార్టీ స్థాపించినా అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. ఆ కూటమి విజయానికి తన వంతు కృషి చేశారు. ఇక 2019లో ఆ రెండు పార్టీలను కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే ఒక సీటుకి పరిమితమయ్యారు పవన్. ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అంతేగాక ఈ సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేడు తిరిగి వచ్చి సోదరుని చిరంజీవి నివాసానికి వెళ్లారు.